వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. జిహెచ్ఎంసీ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కాకరేపుతుంది. నేటితో జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. కీసరగుట్ట నూతన ట్రస్ట్ బోర్డు మెంబర్ గా రేపు ఉదయం 10 గంటలకు కీసరగుట్ట దేవస్థానం వద్ద దేవాలయం ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు మురుగు ముత్యాలు ఒకరని ప్రమాణ స్వీకారానికి కీసర మండల నాయకులు తదితరులు ప్రత్యేకంగా రావాల్సిందిగా కీసర మండల అంబేద్కర్ సంఘం కొమ్ము సుదర్శన్ కోరారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది. పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో సోమవారం నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు ప్రారంభమయ్యాయి. కులగణన, ప్రజాపాలన, ప్రజావాయంలో ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సేవా నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన కొంతమంది మతోన్మాద శక్తులు, మతపిచ్చి ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేసిన తీరును భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న చిలుకూరులో ఆయన నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది. అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, కేసు నమోదు చేసి కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్. జిల్లా పరిధిలోని అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దారూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వేణుగోపాల్ గౌడ్ మరియు అతని డ్రైవర్ బీరప్ప స్టేషన్ బేలు ఇవ్వడానికి ఫిర్యాదుదారు నుండి 30,000 లంచం తీసుకుంటూ లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నందుకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పాల శాఖలో భారీగా గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 21,413. వేతనం 12,000 నుండి 29,000. దరఖాస్తు చివరి తేదీ మార్చి 3. హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులు శవానికి ట్రీట్మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ ఆదేశాలతో ఫిబ్రవరి 10న ఆరోగ్య శాఖ అధికారులు మియాపూర్ లోని సిద్ధార్థ హాస్పిటల్ కు వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు. చికెన్ ను ఇష్టంగా తింటున్నారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా? ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలు ఏంటి? పొరుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు ఇది ఆంధ్రప్రదేశ్ కు కూడా సోకింది. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటి వరకు వరుసగా విఫలమవడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ఆటగాళ్లు సైతం పెదవి విరిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ కాషాయం పార్టీ విజయం సాధించింది. అయితే గెలిచిన చాలా గంటలవుతున్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రభావం గట్టిగానే పడుతుంది. ఇలా ఈ ఒక్కరోజే భారత్ 10 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.